రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతో ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషనే మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం 33 ఉద్యోగాలు ప్రతి 100 ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది 33 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 2 రావచ్చు. ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ప్రధాన పత్రికలో కూడా కోడై కూస్తున్నటువంటి మాట. మరీ ముఖ్యంగా ఈ రోస్టర్ పాయింట్ మహిళలకు రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది హిందూ పత్రిక, వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు ఏమని, రిమూవల్ ఆఫ్ రోస్టర్ పాయింట్ క్రైటీరియన్ లైక్లీ టు అఫెక్ట్ ఉమెన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్. అంటే ఒక ఎస్సీ ఆడబిడ్డకు ఒక ఉద్యోగం రావాలంటే మినిమం 16 ఉద్యోగాలు ఉంటేనే ఎస్సీ ఉమెన్కి ఒక ఉద్యోగం వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే జనరల్గా డిపార్ట్మెంట్లలో మీరు చూసుకున్నప్పుడు నోటిఫికేషన్లు వేసినప్పటికీ ఏం జరుగుతుంది అని అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 5 ఉద్యోగాలు, 7 ఉద్యోగాలు, 8 ఉద్యోగాలు ఇట్లా ఉంటాయి. మొత్తం 100, 1000, 2000 అని బయట చెప్పినప్పటికీ మళ్ళీ డిపార్ట్మెంట్ల వారీగా సపరేట్ కోడ్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళ రోస్టర్ పాయింట్ ప్రకారం నియామకాలు జరుగుతూ ఉంటాయి. అట్లా చూసుకున్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు మహిళలకు ఏర్పడి ఉద్యోగాలు కోల్పోయేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇగో ఇది సాక్షి పేపర్, మొత్తం కొలువలు పట్టిక తారుమారైందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆర్టికల్. ఇగో ఇది ఇంకొక పేపర్, మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ. అంటే రోస్టర్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఉమెన్కి ఇచ్చేటటువంటి జాబులో ఇదివరకు రోస్టర్ ఉన్నప్పుడు W1 మార్కింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ మార్కింగ్ లేకుండా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వేస్తారు. అంటే ఆ టైంకి, ఆ సందర్భానికి, ఆ మార్కులకు వచ్చినటువంటి మహిళలు ఉంటే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇమీడియట్గా ఉన్నటువంటి మగవాళ్ళకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఏ స్పిరిట్తో అయితే మనం రిజర్వేషన్ తెచ్చుకున్నామో, ఏ స్పిరిట్తో అయితే మహిళా ఉద్యోగాల కోసం కొట్లాడినామో, మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడినామో, ఆ స్పిరిట్ని తుంగలో దొక్కేటటువంటి పని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేయడం నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే ముఖ్యంగా మహిళా అభ్యర్థులు ఇవాళ 2,50,000 మంది దాదాపుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అప్లై చేసుకుంటే అందులో 1,00,000 మంది మా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ అంశాలు తెలియాలి, ఆడబిడ్డల తల్లిదండ్రులకు అర్థం కావాలి, మిగతా మగపిల్లలకు కూడా ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం అర్థం కావాలి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి 1 నుంచి 10 వరకు రోస్టర్ పాయింట్స్ ఉంటే ఓసీకి 3 వస్తాయి ఉద్యోగాలు, ఎస్సీఈకి 1, బీసీకి 1, దివ్యాంగులకు 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీలకు 1, ఇట్లా పోస్టులు ఉన్నాయనుకోండి. ఉంటే ఏం జరుగుతుంది, ఒక ఎస్సీ అమ్మాయికైనా, ఒక బీసీసీలో ఉన్నటువంటి అమ్మాయికైనా, బీసీఏలో ఉన్నటువంటి అమ్మాయికైనా ఉద్యోగాలు రావాలంటే ప్రతి డిపార్ట్మెంట్లో 16 లేక 20 పోస్టులు ఉంటే తప్పితే వాళ్ళకి న్యాయం జరిగేటటువంటి ఆస్కారం లేదు. కానీ ఓసీలకు రోస్టర్ పాయింట్ 3 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఓసీ ఆడబిడ్డకైతే ఉద్యోగం వస్తుంది. మరి తీవ్ర నష్టం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరుగుతున్న విషయం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. కేసీఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్లో ఆర్టీఏ జాబులు చూసుకుందాం ఒకసారి. గ్రూప్ 1 మల్టీజోన్ 1 కింద, గ్రూప్ 2 మల్టీజోన్ కింద 2 కలిపి 41 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవాళ మల్టీజోన్ 1లో 19 పోస్టులు ఉన్నాయి. 33% రిజర్వేషన్ యాస్టీస్గా ఇస్తే 6 ఉద్యోగాలు లేడీస్కి రావాలి. కానీ మారినటువంటి నిబంధనతో 3 ఉద్యోగాలు మాత్రమే లేడీస్కి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మల్టీజోన్ 2 కింద 23 ఉద్యోగాలు ఉన్నాయి. మారినటువంటి నిబంధనలతో రోస్టర్ పాయింట్ తీసేయడంతో కేవలం 14% మాత్రమే మహిళలకు రిజర్వేషన్ వస్తూ ఉంది. ఇట్లా ఒక్కొక్కటి ప్రతి డిపార్ట్మెంట్ పైన కూడా ఇది ప్రభావం పడుతుంది. అదేవిధంగా మరి మహిళల టైంకి లేకపోతే దానికి ఏం మెథడాలజీ ఫాలో కావాలి, దాని మీద ప్రభుత్వం ఏం చెప్తలేదు. దాంతో ఏం జరుగుతుంది, ప్రభుత్వం స్పష్టమైనటువంటి రూల్స్ ఇవ్వకపోతే ఆ సందర్భంలో అధికారులకు ఏమనిపిస్తే, ఆ డిపార్ట్మెంట్ అధికారులకు ఏమనిపిస్తే అది చేస్తారు తప్పితే మహిళా ఉద్యోగాలు అనేటటువంటి వాటికి మాత్రం భద్రత ఉండే పరిస్థితి లేదు అనేటటువంటి విషయాన్ని సుస్పష్టంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.